మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గత వారం 10 రోజులకెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. క్విడ్ ప్రోకో అన్న పదాన్ని తెలంగాణలో చాలా పెద్ద మొత్తంలో వినబడుతుంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి పైన అనేకమైన కేసులు పెట్టారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తరచుగా ఈ పదం వినబడుతుంది. ఈ పదం వినబడక ముందే నేను దీని మీద కేసు పెట్టడం జరిగింది. తెలంగాణ ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో మరియు తెలంగాణ విజిలెన్స్ ఇచ్చిన. ఎందుకంటే ఈరోజు నేను ఈ పత్రికలు ఇవన్నీ చూసి క్విడ్ ప్రోకో కింద కల్వకుంట్ల తారక రామారావు గారిని అరెస్ట్ చేయబోతుండ్రు, ఆయన ఈ కార్ రేసింగ్లో చాలా పెద్ద స్కామ్లో పాల్పడ్డాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఏందో రేవంత్ రెడ్డి గారికి కానీ పొంగిరెడ్డి గారికి రాఘవ గారికి అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ మెగా కన్స్ట్రక్షన్స్ అది ఎట్లా ఏ విధంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఇచ్చిన ఫిర్యాదు ఇగో, ఇది టు ది డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడు 7/11/2024 2024 అంటే పోయిన సంవత్సరం 2024. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఏమని ఇచ్చిన? హ్యూజ్ స్కామ్ ఇన్ అవార్డింగ్ ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ ఇన్ ది తెలంగాణ మిస్టర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓన్డ్ బై మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిస్ ఫ్యామిలీ వాజ్ అవార్డెడ్ ద కాంట్రాక్ట్ టు బ్లసెంట్ వయలేషన్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా, దానికి ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా ఈ వర్క్ అలాట్ చేసి. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన శాఖలో మరి తీసుకొచ్చునా? నంబర్ 1. ఇది ఏ ప్రాజెక్టు వీళ్ళు తీసుకున్నది? 1 4350 కోట్ల కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని ప్రాజెక్ట్ అంటే ఇవి తక్కినవి మూసి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పిన ఫిర్యాదుల పేర్కొన్నాను నేను. అయితే ఇందులో 2 విభాగాలుగా దీన్ని చేసిండ్రు. తెల్లారి నేను తర్వాత అక్కడనే ఇది ఈడీ ఆఫీసులో ఇచ్చినప్పుడు కూడా నేను బాజాప్తా చెప్పిన, మరి ఒక పెద్ద బాడీ స్కామ్ చేస్తుండ్రు, అందులో దాదాపు 4350. ఓకేనా? రైట్. ఇది నేను ఆ రోజు చెప్పడం జరిగింది. తెల్లారి ఇదంతా మీడియా కవరేజ్ అంతా వచ్చింది. ఓకేనా? ఇది జరిగినాక యాక్చువల్గా క్విడ్ ప్రోకో అంటే ఏందనేది నేను మీకు వివరిస్తా. ఇప్పుడు రైట్, దీని మీద రాస్తా. ఇప్పుడు ఇది L1 L2. ఓకేనా? ఇది ప్యాకేజ్ 1 వేసుకో, ఇది ప్యాకేజ్ 2. ఓకేనా? నా రైటింగ్ జర లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నా, కొంచెం ఇబ్బంది ఉంటుంది. L1 L2. ఓకేనా? ఇది L1 వచ్చేసి 11 అంటే 11,134 కోట్ల 144,62. ఇది L1. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే. రైట్ హ్యాండ్తో మంచిగా రాయగలుగుతా, నా నిలవాలి. అయితే ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇంట్లో L1 ఎవరు వచ్చిందంటే పొంగిలేటి వచ్చిండు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఈయన ఎట్నుంచి ఎక్సెస్ ఎంత వేసిండ్రు? 3.9 ఎక్సెస్ వేసిండ్రు. మరి L2 ఎవరు వచ్చిండ్రు? ఇలా మెగా వచ్చిండు. ఈయన ఎంత వేసిండ్రు? 4.9 ఎక్సెస్ వేసిండ్రు. మళ్ళీ దీంతో పాటు ఇంకా L1 దీనికి ఎవరెవరు వేసిండ్రు? L&T వాళ్ళు కూడా వేసిండ్రు. ఇంకో కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. L&T సరే, ఇంకోటి నాగార్జున వేసిండు. ఓకేనా? L&T నాగార్జున. ఏమనుకోదు, లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నా, అందుకని నాగార్జున వేసి వీళ్ళిద్దరిని కూడా టెక్నికల్ వదిలేసిన. అంటే L&T అనేటోడు కోడంగల్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనికి ఈయన పనికిరాడు, ఈయనకు ఈ టెక్నికాలిటీ లేదు. ఈయన ప్రపంచం అంతా అంటే ఇక హైదరాబాద్లో జరిగే మెట్రో కట్టగలుగుతాడు, ఇంకా వేరే ప్రాజెక్టు ప్రపంచంలో ప్రాజెక్టులు మొత్తం కట్టగలుగుతారు. కానీ
ఈ 4,000 కోట్ల 4,300 చిల్లర కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టే సామర్థ్యము ఎల్ఎన్టీకి లేదు, నాగార్జున కన్స్ట్రక్షన్ లేదు. కానీ ఎవరికి ఉంది పొంగులేటికి మాత్రం ఉన్నది, మెగా కన్స్ట్రక్షన్స్ మాత్రం ఉన్నది, ఇక ఎవరికి లేదు అనేది వీళ్ళ వాదన. అయితే ఇక్కడ వరకు ఓకే కదా. ఇక ఇక్కడ వరకు ఓకే. సెకండ్ ఏమైందనంటే ప్యాకేజ్ నెంబర్ 2లో 11 అంటే 1136 కోట్ల 85. ఇది ప్యాకేజ్ నెంబర్ 2. టోటల్ వచ్చేసి 22,261 కోట్ల 41. అర్థమైందా? ఇది ఇప్పుడు క్విట్ ప్రో అసలు కథ చెప్తాయి. ఇక కొంచెం రైట్ హ్యాండ్తోనే చేస్తాయి, కరెక్ట్గా కనబడతలేదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ L1 ఎంత కేసిండు 3.9, L2 వచ్చి 4.9. L1 వచ్చి ఎవరు వచ్చిండ్రు? రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చిండ్రు. ఓకేనా? L2 ఎవరు వచ్చిండ్రు? మెగా వచ్చిండ్రు. 3.9 4.9 చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాకేజ్ నెంబర్ 2కి వచ్చినాం మనం. ప్యాకేజ్ నెంబర్ 2లో L1 ఎవరు వేసిండ్రు? ఇక్కడ కూడా 3.9 వేసిండ్రు. ఎవరు వేసిండ్రు? 3.9 మెగా వేసిండు. మళ్ళా L2 ఎవరు వచ్చిండ్రు? L2 ఎవరు వచ్చిండ్రు? 4.9 వేసిండ్రు. ఇది ఎవరికి వచ్చింది? రాఘవకు వచ్చింది. క్విట్ ప్రోకో అంటే ఇది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. 3.9 4.9 అనేది ఫిక్స్ చేసింది ఎవరు ఫిక్స్ చేసిండ్రు? L1 ఇప్పుడు గ్రూప్ మన ఏది ప్యాకేజ్ నెంబర్ 1లా రాఘవ అనేటోడు 3.9 ఎక్సెస్ చేస్తాడు, ప్లస్ మెగా ఓడు 4.42 ఒకటి వేస్తాడు. అంటే మీరు ఏం లేదు ఇలా వైస్ వర్సా అంటే ఒకరి పేపర్ ఒకరు రాసుకుండు. మొదటి పేపర్కు నీ పేపర్ నాకి, నా పేపర్ నీకు రాసుకుందాము. రెండో పేపర్కు నా పేపర్ నువ్వు రాయి, నీ పేపర్ నేను రాద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఇద్దరు కూడా వర్కులు వస్తాయి. కాబట్టి ఇది దగ్గర ఉండి చేపించిన క్విట్ ప్రోకో అంటే దీని కిందకు వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయబోతున్నారు? దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు తెలపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు క్విట్ ప్రోకో కింద మీరు చేయండి. మీరు 55 కోట్ల రూపాయలు గ్రీన్కో కంపెనీకి ఇచ్చిండ్రు. ఇక్కడికి వెళ్ళి హెచ్ఎండి ద్వారా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. నేను డీప్గా పోదలుచుకోలే. ఎందుకంటే అది సీమెన్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు కంటే కూడా చిన్న స్కామ్ ఇది, అంతకు మించింది కూడా కాదు. కానీ చూపించింది భారీ స్కామ్ అంటే ఏంటంటే 1000 కోట్లు దొరికితే భారీ స్కామ్ అంటారు. 1000 కోట్లు పడితే ఇందులో ఖచ్చితంగా ఈ 4 జైలుకు పోతారు. ఇవాళ కాకుండా రేపటి ఆల్రెడీ ఈ పిటిషన్ విజిలెన్స్కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన. ఈరోజు ఏ విజిలెన్స్ తెలంగాణలో ఉన్నట్టు ఏ ఏసీబీ, ఏ విజిలెన్సు ఈ కేసుల పైన కొట్టాడుతుండో. మరి ఇంత పెద్ద భారీ స్కామ్ కనబడతలేదా? ఈ బాజాప్తా కనబడుతుంది. ఇద్దరు కలిసి సేమ్ క్వశ్చన్ పేపర్ పట్టుకపోయినరు. ఇక్కడ ఎల్ఎన్టీ ఓడు పనికిరాడు. దేశం అంతా పనికొస్తాడు, ప్రపంచం అంతా పనికొస్తాడు ఎల్ఎన్టీ ఓడు. కానీ కోడంగల్ల గట్టనికి మాత్రం పనికిరాడు. నాగార్జున పనికిరాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే గట్టగలుగుతారు. ఇది 100% ఈరోజు ప్రతి జాగాలకు వెళ్ళి మెగా అనేటోడు తప్పించుకుంటుండు. ఈరోజు ఏసీబీ సుమోటోగా కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉన్నది. విజిలెన్స్ సుమోటోగా కేసులు అవసరం లేదు. ఆల్రెడీ కేసు పెట్టినా దీనికి తగ్గ సాక్ష్యాధారాలు మొత్తాన్ని కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీరు ఎవరిని పిలిచారు? ఇగో పొంగులేటిపై ఈడీకి ఫిర్యాదు, మేయా కృష్ణారెడ్డి ఈడీ విజిలెన్స్కు ఫిర్యాదు చేసినాము. ఇవాళ దాకా దానిపైన మీరు ఎందుకు చర్యలు లేవు? ఎందుకు దానిపైన ఈరోజు వరకు యాక్షన్ తీసుకోలేదు?
కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ప్రభుత్వానికి, మీకు నిజంగా అవినీతి పైన చిత్తశుద్ధి ఉంటే, అవినీతిని పారదోలానని చిత్తశుద్ధి ఉంటే, మొట్టమొదటిగా మీరు అరెస్ట్ చేయవలసింది, యాక్షన్ తీసుకోవాల్సింది, కేసు బుక్ చేయవలసింది ఈరోజు మేఘా కృష్ణారెడ్డి పైన మరియు ఈయన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ స్కామ్లో ఇమీడియట్గా రాజీనామా చేయాలి. ఎందుకంటే క్విట్ ప్రోకో నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి, క్విట్ ప్రోకో అనేది నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఈ క్విట్ ప్రోకోలో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినావు, తప్పించుకునే అవకాశం లేదు. ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగినటువంటి స్కామా కాదా? కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగింది ఏంటిది? అది మీరు ఇవాళ దాకా టెక్నికల్ బిడ్లో మీరు అసలు ఎంతమందిని ఎగరగొట్టినరు, ఎంతమంది దానికి టెండర్లు వేసినరు, అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. ఏదో నా దగ్గర అధికారం ఉన్నది, నేను పట్టుకోగలుగుతా, నేను ఏమన్నా చేయగలుగుతా అని చెప్తే ఈరోజు నడవది. ఈరోజు ప్రభుత్వం 2 అంకెలు నేర్చుకున్నది. అమెరికా పోయినప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఎస్ నో ఆల్ రైట్ లెక్క 3.9 4.9. ఇవాళ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటంటే 3.9 4.9 ఈ 2 అంకెలు రాసుకున్నారు. ఈ 2 అంకెలు రాసుకున్నారు. ఈ 2 అంకెల చుట్టూ ఈరోజు 4,364 కోట్ల రూపాయల టెండర్కి ఇదో ఎసరు పెట్టిండ్రు. రేపు మూసీలో జరగబోతుంది ఇదే, రేపు మల్లన్న సాగర్ కాడ ఇంకొకటి ప్రాజెక్ట్ అక్కడ జరగబోతుంది ఇదే, రేపు తెలంగాణ ప్రతి జరగబోయేది ఇటువంటి స్కామ్లే. కాబట్టి ఈరోజు సుమోటగా పోలీసులు లాంటి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలకు ఒత్తిడిలకు ఈరోజు లొంగేయాల్సిన అవసరం లేదు. న్యాయం ఏదో న్యాయం పక్క నిలబడాలి. మీకు ఎవరికి నేను బాజాబ్దా రిటర్న్లో ఫిర్యాదు ఇచ్చినా, నేను ఈడీ ఆఫీస్ ముందు వీడియో చేసిన, విజిలెన్స్ ఆఫీస్ ముందు చేసిన, నేను ఖచ్చితంగా రేపటిదిన హైకోర్టుకు పోతా, సుప్రీంకోర్టు పోతా. దీన్ని వదిలే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మీరు నాకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఇందులో దొరికిపోయినరు, మీరు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏ రేషియోలో నడుస్తున్నది, ఏ రేషియోలో వర్క్ ఇస్తుంటే 3.9/4.9. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల తెలంగాణ, ఈరోజు తెలంగాణ 2.0 అప్గ్రేడెడ్ తెలంగాణ కాదు. ఈరోజు తెలంగాణ నడిచేది తెలంగాణ నిధులు కాజేయడానికి పుట్టుకొచ్చిన సరికొత్త నంబర్లు 3.9/4.9. ఈ 2 అంకెలతోని ఈరోజు 1000 కోట్లు నాకేస్తున్నారు. 1000 కోట్లు. ఏ కంపెనీ అయితే సుంకశీలాలా, ఈ కంపెనీకి అది కూడా నా కంప్లైంట్లో నేను నీట్గా పేర్కొన్నా. ఏ కంప్లైంట్ అయితే సుంకశీలాల ఈరోజు వాళ్ళకు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళ వర్క్ ఇవ్వడానికి లేదని ఉన్నారో వాళ్ళకే వర్క్ ఇవ్వడానికి గల కారణం ఏంది, వాళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంది, ఎందుకు ఇచ్చిండ్రు? కాబట్టి ఇది ఐ హావ్ టు బ్రింగ్ యువర్ కైండ్ దే మిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ స్ప్రెడింగ్ వెల్ హ్యాండ్స్డ్ ప్లాన్ అండ్ అవార్డింగ్ ఇరిగేషన్ టెండర్ క్లోజ్లీ అని చెప్పి మెగా clearly established criminal negligence. ఇక్కడ ఆల్రెడీ ది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ another tender for Kodangal Narayanpet lift irrigation scheme was awarded to Mega Engineering Limited, which is having questionable integrity. The departmental inquiry into the collapse of Sunkasila project wall in August clearly established the criminal negligence of mail and recommended for blacklisting the company. ఒక బ్లాస్టింగ్ ఇది నేను ఎప్పుడు ఇచ్చినా 7-11కి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చింది కాదు, నిన్న ఇచ్చింది కాదు, మొన్న ఇచ్చింది కాదు. నీ విజిలెన్స్ నీ దగ్గర, హోమ్ మినిస్టర్ పదవి నీ దగ్గర ఉంది, హోంశాఖ నీ దగ్గర ఉన్నది. దీనికి నువ్వు జవాబు చెప్పాలి. నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కాకముందు చెప్పినావు కదా, రేపు ప్రభుత్వం రాగానే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ పెడతా అని. నువ్వు అరెస్టు చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు కాళేశ్వరం కేసు పెడతాను, పెట్టు దాని మీద కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. పెట్టు దమ్ముంటే మేఘా కృష్ణారెడ్డి మీద పెడతాను కదా, పెట్టు దమ్ముంటే. ఏసీబీ కేసులు పెడతాను, పెట్టు దమ్ముంటే. విజిలెన్స్ మీద పెడతాను కదా, పెట్టు దమ్ముంటే. ఈరోజు కక్ష సాధింపుల కోసమో దేనికోసమో కాదు తెలంగాణ ఏర్పడ్డది. ఈరోజు నేను రాయలసీమ సిద్ధాంతాలను లేకుంటే ఆంధ్ర సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తెలంగాణ రుద్దుతామంటే ఎవరిక్కడ గాజులు వేసుకొని కూసలేదు. వీటికి మాట్లాడు దమ్ముంటే, వీటికి మాట్లాడు. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెడితే కిందని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు, నా చుట్టూ ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకు. నువ్వు చెప్పింది ఒకటే చెప్పు. ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనే పని ఎల్ఎన్టీ ఓడు పనికి రాలే. మేఘా కృష్ణారెడ్డి అనేటోడు నీకు పనికి వచ్చిండు.
ఏది కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనీకి నీకు ఈయన పనికి వచ్చిండు. బ్లాక్ లిస్ట్లో ఉన్నోడు, జైలుకు పోవాల్సినోడు, జైల్లో ఉండాల్సినోడు, ఈరోజు జిఎస్టీలు ఎగ్గొట్టినోడు నీకు ఈ కాంట్రాక్టర్ పనికి వచ్చిండు కానీ ఎల్ఎన్టీ పనికి రాలేదు అంటే అక్కడనే నీ చిత్తశుద్ధి దొరికిపోయింది. ఆనే నువ్వు నీ దొంగతనం దొరికిపోయింది. అక్కడనే నువ్వు మళ్ళొకసారి దొంగ అని తేలిపోయింది. ఈరోజు ఇద్దరు 2 అంకెలు ఇచ్చి ఈ 2 అంకెలు తిర్రమర్రేసి తెలంగాణ భాషలో కిందికి మీదికి కిందికి 2 సార్లు వేసేసి కథం 2500 కోట్లు నాకేసిండ్రు, అయిపోయా తెలంగాణ సొమ్ము. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం లేదు. ఇక్కడ మీరు దొరికిపోయినరు. రేవంత్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ల ఏది ఈ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ల కోడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ల 4350 కోట్ల వర్క్ల ఈరోజు A1 రేవంత్ రెడ్డి దొరికిపోయిండు, A2 రాఘవ కన్స్ట్రక్షన్స్, A3 మరి మేఘా కృష్ణారెడ్డి. ఈ ముగ్గురు కూడా ఈ దొంగ అంకెలతో దొరికిపోయినరు. టెక్నికల్ రీజన్ అడ్డం పెట్టి నాగార్జున కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీని ఎగరగొట్టిండ్రు. ఇది మిత్రులారా, ఇది తెలంగాణలో జరుగుతున్నట్టు భాగవతం. ఈరోజు పెద్ద స్కామ్ పట్టుకున్నాం, పెద్ద దొంగతనం పట్టుకున్నాం. చిన్న దొంగలను కూడా పట్టుకోండి, మేము కాదంటలేము చేసిన వాళ్ళను. కానీ పెద్ద ఈ సంగతి ఏంది? ఈరోజు తెలంగాణను ఆగం చేసినట్టు సంఘటన లేదు. ఈ కొనసాగింపు సంఘటన ఏంది? ఈ కొనసాగింపులో ఉన్నటువంటి ఎవరైతే మేఘా కృష్ణారెడ్డి నిన్నటిదాకా మొత్తం తెలంగాణ నాశనం చేసావు నువ్వే చెప్పినావో, ఆయన నువ్వు మళ్ళా చట్టపట్టాలు వేసుకొని నువ్వు తెలంగాణను దోసుకోనికి బయలుదేరినావు అనంటే నిన్నేమనాలి? ఈరోజు ఖచ్చితంగా ఇది వదిలే సమస్య లేదు, సవాలే లేదు. దీన్ని సెంట్రల్ విజిలెన్స్కి ఇస్తా, ఖచ్చితంగా ఈడీకి ఆల్రెడీ ఇచ్చిన, దీని మీద ఎఫ్ఐఆర్ చేపిస్తా, సుప్రీంకోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఇలా వీళ్ళు దొరికిపోయినరు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను రాష్ట్రపతికి కూడా ఇచ్చిన తెలంగాణలో ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉందో. ఇది బాజాప్తా ముగ్గురు కలిసి చేస్తున్నట్టు మహాదోపిడీ. ఇది మహాదోపిడీ. ఇప్పుడు జరుగుతున్న దోపిడీలల్లో ఇది ఒక మహాదోపిడీ. ఇది కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది, కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, గలమెత్తాల్సిన అవసరం ఉంది, గజ్జగట్టాల్సిన అవసరం ఉంది, తిరగబడాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.